ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం రైల్టెల్ కోసం చెప్పుకుందామండి. ఇది రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది టెలికాం రంగానికి సంబంధించింది. ఎక్కువగా రైల్వే వర్క్స్ చేస్తుంది కాబట్టి ఇది రైల్వే రంగానికి కూడా చెందినట్టుగా చెప్పుకుంటాం. ఇది నెక్స్ట్ బడ్జెట్లో ఈ రైల్టెల్కి ఐఆర్ఎఫ్సికి అదేవిధంగా ఆర్వీఎన్ఎల్కి ప్రత్యేకంగా బడ్జెట్లోని ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారన్నమాట. ముందుగా దీని తాలూకా 6 నెలలు ఈ షేర్ ఏ విధంగా హెచ్చు తగ్గులయ్యింది, ఏ విధంగా పెరిగింది, ఏ విధంగా తరిగింది అనేది మనం చూసుకుందాం. జనవరి 1ని 352.70 ఉంది. దీన్నే బేస్గా తీసుకుంటాను నేను. అదేవిధంగా ఫిబ్రవరి 1కి 420.9 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే ఈ జనవరి నుండి ఫిబ్రవరికి ₹68.20 పెరిగిందండి. అంటే 19.3% అన్నమాట. గత ఈ 6 నెలల్లో అంటే ఇప్పటి వరకు చూసుకుంటే జనవరి నుండి ఫిబ్రవరిలోనే ఎక్కువగా పెరిగిందండి ఇది. తర్వాత మార్చి 1కి 445.5 అంటే ₹24.60 పెరిగిందండి. అంటే 5.84% పెరిగినట్టండి. తర్వాత ఏప్రిల్ 3వ తారీఖున చూద్దాం. ఇది 390.2 అండి. అంటే దిగింది 445.5 నుంచి ₹390 కిందకు వచ్చిందండి. మరి ఎందువలన ఏంటి అంటే అక్కడ ఏమైనా ఫలితాలు అప్పటికి ఇంకా అనౌన్స్ చేయకపోవచ్చు. మార్చి 31 అంటే వెంటనే అనౌన్స్ చేయరు కదా, ఏప్రిల్ 3కి అనౌన్స్ చేయరు. దేనివల్ల తగ్గిందంటే మార్కెట్ ఆ టైంలో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు 55.3 తగ్గిపోయిందండి. అంటే 30 తగ్గిపోయింది. అంటే 12% డౌన్ అయిందండి మొత్తం మీద. తర్వాత మే 2వ తారీఖుకి చూసుకుందాం. మళ్ళీ 406కి ఇంక్రీజ్ అయిందండి. అంటే ₹15.80 పెరిగింది. అంటే 4.05% అండి. తర్వాత జూన్ 3వ తారీఖుకి ₹430 అయిందండి. అంటే ₹24 పెరిగిందండి. 5.91% పెరిగినట్టు లెక్క. మళ్ళీ జూలై 1కి 473.90 అండి. అంటే ₹43.90 పెరిగింది. అంటే 10.2% పెరిగిందండి. కాబట్టి ఇది ఒక్కసారి డిక్రీజ్ అయినా సరే అలా పెరుగుతూనే వచ్చిందండి. సరే, ఇప్పుడు జూలై 16కి చూద్దామండి. 556.9 556.9 అంటే ₹83 పెరిగిందండి. అంటే అప్రాక్సిమేట్లీ 17.5%. కానీ ఈ లోపనే మొన్న 14వ తారీఖున ఎప్పుడో 12వ తారీఖున చాలా హైక్ వెళ్ళిందండి. 600 ప్లస్ ₹612, ₹11 వరకు వెళ్ళిందండి ఇది. అంటే అబౌవ్ 23%, 24%, 25% వరకు వెళ్ళిందండి. తర్వాత ఈ జనవరి 1ని 352.70 బేస్ చేసుకుంటూ మంత్లీ ఎలా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వచ్చిందో చూద్దాం. ఇది మార్చి 1వ తారీఖుకి 26.31% అండి. అంటే 26.31% పెరిగిందండి. తర్వాత ఏప్రిల్ 3వ తారీఖుకి 10.63% పెరిగిందండి. చూడండి, డిక్రీజ్ అయింది. 26.31 నుంచి 10.63%కి డిక్రీజ్ అయిందంటే అక్కడ 445.5 నుంచి 390.2కి షేర్ తగ్గింది కాబట్టి, అంటే ₹55 తగ్గింది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మంత్లీ కూడా తగ్గిపోయింది అన్నమాట. అంటే 16% డిక్రీజ్ అయిపోయినట్టు లెక్క. అక్కడ 12% డిక్రీజ్ చూపిస్తుంది కదా, ఇక్కడ 2 monthsకి యావరేజ్ చూసుకొని అది 10.63%కి డిక్రీజ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. మంత్లీ కాకుండా ఇది యావరేజ్ తీసుకుంటున్నాం కాబట్టి. అలాగే మే 2వ తారీఖుకి 15.11% పెరిగిందండి. అలాగే జూన్ 3 21.92%కి పెరిగిందండి. తర్వాత జూలై 1 34.36%. ఈ 15-16 రోజుల్లోని నెక్స్ట్ అంటే 16/7కి 57.9% దగ్గర క్లోజ్ అయిందండి. అంటే ఈ 6 నెలల 15 రోజులకి మొత్తం మీద యావరేజ్ చూసుకుంటే
ఇది 8.907% అండి. అంటే మంత్లీ రిటర్న్స్ మనకి ఇప్పటి వరకు అంటే జనవరి 1 నుంచి ఈ రోజు వరకు లెక్క పెట్టుకుంటే 8.9%, అంటే 9% రిటర్న్స్ అనేది ఇచ్చింది మాట ఇది. అంటే మంత్లీ మనకి 1,00,000 రూపాయలు పెట్టుకుంటే 9,000 మనకి ఆదాయాన్ని చూపిస్తుంది ఇది. ఇదే విధంగా నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ దీనికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే రైల్వే రంగానికి గత 3 సంవత్సరాల నుంచి బాగా బడ్జెట్లో మంచి ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. అందులో టెలికాం రంగానికి సంబంధించింది ఇది ఒకటే ఎక్కువ. దానికి కావాల్సిన సిగ్నల్స్ కానీ ఇప్పుడు ఈ టైంలో ఈ 556 లేదు 555, 50 వరకు అనుకోండి, 550 నుండి 560 లోపు పెట్టుబడి పెట్టుకోవటం చాలా మంచిదండి. ఎందుకంటే ఫ్యూచర్లో బాగా పెరుగుతుంది ఈ షేరు. అసలు ఎందుకు ఇది కొనుక్కోవాలి, నేనైతే కొన్నాను, ఎందుకు కొనుక్కోవాలి అని అనుకుంటే ఇప్పుడు చూపిస్తున్నాను. రైల్వే బడ్జెట్ ఎక్స్పెక్ట్స్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడండి. అప్డేట్ ఆన్ రైల్వే స్టాక్స్, రైల్వే బడ్జెట్ మే ఇంక్రీజ్ బై 18% to 19%. 18% ఉండేటప్పుడు రైల్వే షేర్లన్నీ ఏ విధంగా పరిగెత్తాయో చూడండి. అదేవిధంగా ఇప్పుడు 19% అనౌన్స్ చేస్తారండి, చేయవచ్చు. కాబట్టి ఈ 19%కి రైల్వే షేర్లన్నీ కూడా చాలా ఎక్కువగా పరుగులెడతాయి. తర్వాత అప్డేట్ ఆన్ రైల్వే స్టాక్స్, రైల్వేస్ కెన్ గెట్ an allocation of 2.9 trillion to 3 trillion rupees in upcoming budget. ఈ వచ్చే బడ్జెట్లోని 2.9 ట్రిలియన్స్కి పాత బడ్జెట్ ఉండేది, ఇప్పుడు 3 ట్రిలియన్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నారండి. కాబట్టి రైల్వేకి అనేదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే, గ్రీన్ సిగ్నల్ ఫర్ రైల్వే సెక్టార్. కాబట్టి ఇది ఒకటే షేర్ అని కాదు, మిగతాయి కూడా కొనుక్కోవచ్చు. కానీ వాటిలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. అది కాకుండా నెక్స్ట్ పిక్చర్లో మీకు చూపిస్తాను, ఇది ఏంటనేది చెప్తాను, ఎందువల్ల కొనుక్కోవాలి ఏంటనేది. అంటే మనం కొనుక్కుంటే చూడండి, ఈ పిక్చర్లో మీకు 12th జూలై అంటే మొన్న ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపీస్ 26.73 crores ఎన్ఎస్సి బ్లాక్ ట్రేడ్ ఫర్ 4,43,248 షేర్స్ అట్ 602.95, 602 రూపాయల్లోని, అంటే సుమారుగా 603 రూపాయల్లో పెట్టుబడి పెట్టారంటే అన్ని లక్షల మీద. వాళ్ళకి ఇంటర్నల్గా ఏవైనా సమాచారం తెలియవచ్చండి. కాబట్టి ఆ రేట్లో వాళ్ళు కొనుక్కున్నారంటే మీరు 550లో 560లో కొనుక్కోవటం చాలా ఉత్తమం అన్నమాట. అంటే ఎక్కువగా పెరగకపోయినా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఇది. తర్వాత మొన్న 8th జూలైని కూడా డివిడెండ్ అనేది అనౌన్స్ చేశారండి. ఒక షేర్కి ₹1.85 డివిడెండ్. నెక్స్ట్ ఈ పిక్చర్లో చూడండి, బల్క్ డీల్స్ ఏ విధంగా జరిగాయి 12th అంటే మన ఫ్రైడే. మీద ఉన్నవన్నీ కూడా బై, కొన్నవి, కింద ఉన్నవన్నీ కూడా సెల్. వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ అనేది ఏ రేట్లో కొన్నారో చూడండి. 576.66, 564.41, 581.61, 582.49, 583.36, నెక్స్ట్ 581.54. అది అమ్మిన వాళ్ళు ఏ విధంగా అమ్మేశారు అంటే మనం కొనే ఉద్దేశం ఉంది కాబట్టి, అమ్మే ఉద్దేశం కాదు కదా, కొనే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ రేట్లలో ఏ విధంగా ఉంది. హైయెస్ట్ మనకి ఇందులో 583 కనపడుతుందండి. ప్రస్తుతానికి మీరు 560లో కొనుక్కున్న 583లో అది ఇంక్రీజ్ అయితే అమ్ముకున్నారనుకోండి, 5% గ్యారంటీ మీకు రిటర్న్స్ అనేది వస్తుందన్నమాట. 1 monthలోనే ఈ రిటర్న్ అనేది మీరు చూడవచ్చు. అంటే మనం యావరేజ్ వేసుకునేటప్పుడు అది 9% రిటర్న్స్ ఇచ్చింది. కాబట్టి 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మనం పెట్టుకొని ఉంచుకుంటే 1 monthలో కాకపోవచ్చు, 2 నెలల్లో కాకపోవచ్చు. 1 month అయితే 9% అనుకున్నాం, 2 నెలలు అయితే 18%. అది కంపల్సరీ ఇస్తుంది. తర్వాత దీని ప్రీవియస్ రిజల్ట్స్ అనేవి క్వార్టర్లీగా పరిశీలించండి. మార్చ్ 23, జూన్ 23, సెప్టెంబర్ 23, డిసెంబర్ 23, అలాగే మార్చ్ 24. ఆపరేటింగ్ రెవెన్యూ ఫస్ట్ 700 ఉండేది, అంటే అది మార్చ్ 23. ఆ తర్వాత జూన్ 23కి కొంచెం తగ్గింది. ఇంకా అక్కడి నుంచి అప్ లెవెలే కానీ డౌన్ లెవెల్ అనేది ఏది కూడా లేదు. 463, 599, 668, 832 గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వచ్చిందండి. కనీసం 100 పాయింట్లు పెరుగుకుంటూ వచ్చింది సుమారుగా. ఎక్స్పెండిచర్ అనేది అది కామన్, అది తీసేద్దాం. లాస్ట్గా మనం ఆఫ్టర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాట ఇది జూన్ 23 లాస్ట్.
37.5% అండి. సారీ, క్రోర్స్. 37.5 crores. అలాగే 68.2, 62.1 ఇక్కడ కొంచెం డిక్రీజ్ అయిందండి. మళ్ళీ 77.5 అంటే ఈ 4 క్వార్టర్లో చూసుకుంటే మన మార్చిలోని చాలా ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు కనుక జూన్ క్వార్టర్లో కొంచెం ఏం తగ్గిందంటే షేర్ వాల్యూ అనేది డౌన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ మళ్ళీ వెంటనే అది అందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వర్క్లు ఉన్నాయి చేతిలో కూడా వీళ్ళకి. ఇంకా వర్క్స్ ఎక్కువ అనేవి చాలా ఎక్కువ వస్తాయండి. నెక్స్ట్ బడ్జెట్లో మిగతా రైల్వే కంపెనీలన్నీ బాగుపడేటప్పుడు ఈ టెలికాం అనేది దీనికే ఎక్కువ వస్తుందన్నమాట. అందువల్ల ఈ షేర్ మీద అంత ఫోకస్. యాన్యువల్ రిటర్న్స్ చూద్దాం. 20వ సంవత్సరం, 21, 22, 23, 24 అన్ని మార్చికే మనకి. దీని తాలూకా టోటల్ రెవెన్యూ అనేది 1,112 కోట్లు. తర్వాత 21లో 1,365, 1,597, 1,980, 2,622 మొన్న 24లో అండి. అంటే చూడండి ఒక్కసారిగా ఎంత పెరిగిందో. ఫస్ట్ 2 సంవత్సరాలకి మీకు 200 పెరిగింది, తర్వాత 400 పెరిగింది సుమారుగా, ఆ తర్వాత ఇప్పుడు ఒకేసారి 600 పైగా పెరిగిందండి. అదేవిధంగా ఖర్చులు, డెప్రిషియేషన్లు అన్నీ పోను మళ్ళీ నెట్ ప్రాఫిట్కి వెళ్దాం. నెట్ ప్రాఫిట్ కూడా మీకు మార్చి 20లోని 138, తర్వాత 140, జస్ట్ తక్కువ పెరిగింది. అక్కడి నుంచి 208 ఒక్కసారి బాగా జంప్ అయింది. తర్వాత మార్చి 23 దిగిందండి కొంచెం. ఆ తర్వాత 24లో బాగా పెరిగిందండి, 246, మళ్ళీ 50 పాయింట్స్ అబవ్ పెరిగిందన్నమాట. కాబట్టి ఈ రిటర్న్స్ బట్టి కూడా కంపెనీ దీని తాలూకా పనితీరు ఏ విధంగా ఉన్నది, దీని తాలూకా సేల్స్ ఎలా ఉంది, నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది అనేది అన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకొని అప్పుడు షేర్ కొనాలా వద్దా, ఏ రేట్లో కొనాలి. అదేవిధంగా ఈపీఎస్ చూసామనుకోండి, దీని తాలూకా ఈపీఎస్ అనేది 2.42లో ఉందండి. కాబట్టి బాగా ఉన్నట్టుగా లెక్క పెట్టుకోవచ్చు అన్నమాట మనం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ప్రమోటర్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. చాలా ఎక్కువ ఈ గ్రీన్ ఉన్నదంతా కూడా ప్రమోటర్స్లోనే మనకు ఉంటుంది. తర్వాత అదర్స్ అండ్ పబ్లిక్. అదర్స్ చాలా తక్కువ, పబ్లిక్ చాలా ఎక్కువ ఉందండి. ఎఫ్ఐఐలు తక్కువ, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా తక్కువ. అన్ని పోను 80% వీళ్ళందరూ ప్రమోటర్స్ ఉంటే పబ్లిక్కి 20% మాత్రం ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ ఫిగర్స్లో మనకు తెలుస్తుందండి. చూడండి ఇక్కడ ప్రమోటర్స్ 72.84% ఉందండి. పబ్లిక్ దగ్గర 27.16% అండి. 23లో అలాగే ఉంది, 24లో అలాగే ఉంది. కాబట్టి ప్రమోటర్స్ అనేది ఎక్కడ డిక్రీజ్ లేకపోతే షేర్ అనేది తగ్గకుండా ఉంటుందండి ఇప్పుడు కూడా. దీనిది స్వాట్ చూడండి. స్ట్రెంగ్త్ అనేది గ్రీన్ సింబల్ 10 ఉందండి. అదేవిధంగా వీక్నెస్ అనేది తక్కువ, అన్ని 2 పాయింట్స్. ఆపర్చునిటీ 2 పాయింట్స్, థ్రెట్స్ 2 పాయింట్స్. స్ట్రెంగ్త్ అనేది 10 అనేది ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ షేర్లో మనం పెట్టుబడి పెట్టుకున్నా సరే. వీరు ఇంక ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళ వర్క్ ఏంటి, అవర్ ఎక్స్పర్టైజ్ చూడండి. ఇక్కడ ఎన్ఐసి ఈ ఆఫీస్, వాళ్ళ ఈ ఆఫీస్లోని మొత్తం అంతా కూడా వీళ్ళే చూసుకుంటారండి. హెచ్డి వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసెస్, డేటా సెంటర్ సర్వీసెస్, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, రైల్వే బ్రాడ్బ్యాండ్, లీజ్డ్ లైన్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, ఇంటర్నెట్ లీజ్డ్ లైన్, కన్సల్టెన్సీ సర్వీసెస్, సిగ్నలింగ్ సర్వీసెస్, ర్యాక్ అండ్ స్పేస్ కొలొకేషన్, టవర్ కొలొకేషన్, ఎన్ఎల్డి ఫర్ వాయిస్ క్యారేజ్, ఆధార్ బేస్డ్ సర్వీసెస్, ఎక్స్పాన్షన్ టు ఇంటర్నేషనల్ మార్కెట్. ఈ నివిడియా వాళ్ళు పెట్టిందన్నమాట ఇది. కాబట్టి ఇటువంటి వర్క్లన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నారు. మెయిన్ ప్రాజెక్ట్స్ ఏంటనేది, కీ ప్రాజెక్ట్స్. స్టేషన్ వైఫై ప్రాజెక్ట్ చూడండి. ప్రతి రైల్వే స్టేషన్లో మనం వెళ్ళగానే వైఫై అనేది ఉంటుంది. ఆ వైఫై ప్రొవైడ్ చేసేది వీలేనండి. తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్, వాళ్ళ తాలూకా రైల్వే హాస్పిటల్స్ అన్నీ కూడా వీలే మేనేజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీలే సేకరిస్తారండి. భారత్ నెట్, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్, వీడియో సర్వేలెన్స్ సిస్టమ్, రైల్వే సిగ్నలింగ్. ఈ సిగ్నలింగ్ అనేది మెయిన్ అండి.
ఇప్పుడు 2 రైళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే సేమ్ డైరెక్షన్లో వచ్చి ఆపోజిట్ ఉంటే యాక్సిడెంట్ అవ్వకుండా ఒక కిలోమీటర్ దూరంలో, హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆగిపోయేటట్టుగా వీళ్ళు కొత్త సాఫ్ట్వేర్ని పెట్టారు. అది ఇంకా సక్సెస్ అయింది లేనిది తెలియటం లేదు. మొన్న 2-3 యాక్సిడెంట్లు అయ్యాయి, కానీ వెనకాతల నుంచి అది యాక్సిడెంట్ చూడండి. వీళ్ళు హాస్పిటలైజేషన్లోని జనరేట్ అండ్ మెయింటైన్ ఈఎంఆర్, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ పేషెంట్స్. వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రానికల్గా అన్ని ఈఎంఆర్లు అవి తీసుకొని అన్నీ చేసుకోవటం, ఇటువంటివన్నీ చాలా మంచివన్నీ చేస్తారండి. కొత్తవి పద్ధతులన్నీ అవలంబిస్తున్నారు అన్నమాట. తర్వాత వీళ్ళు ఈ భారత్ నెట్ ద్వారా 100 Mbps ఏర్పాటు చేసుకొని 27,499 కిలోమీటర్లు ఆప్టికల్ ఫైబర్ రన్ చేశారండి. తర్వాత ఈ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేది చూడండి, లాస్ట్లో బిట్ మీకు కనపడుతుంది. రైల్టెల్ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ క్యాంపస్ వైఫై ఫెసిలిటీస్ అట్ 26 సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపసెస్. ఈ సెంట్రల్ యూనివర్సిటీలు 26 సెంట్రల్లో వీళ్ళు ఈ వైఫై సెంటర్ని ఏర్పాటు చేశారండి. వీడియో సర్వైలెన్స్ సిస్టమ్, ఇది కూడా లాస్ట్లోనే చూడండి. రైల్టెల్ హ్యాస్ ప్రొవైడెడ్ సీసీటీవీ అట్ 308 స్టేషన్స్. మొత్తం 308 స్టేషన్లోని ఈ సీసీటీవీ అనేది ఏర్పాటు చేశారండి వీళ్ళు. తర్వాత ఇప్పుడు మనం స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే వైఫై అని చెప్పుకున్నాం కదా, అది కొంతమందికి తెలియదు, చాలామందికి తెలుసు. హౌ టు యూజ్ స్టేషన్ వైఫై. రైల్వే స్టేషన్లోని వైఫైని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఇక్కడ ఏమొచ్చింది, 4 ఇచ్చాడండి. స్విచ్ ఆన్ ద వైఫై మోడ్ ఆన్ యువర్ స్మార్ట్ ఫోన్. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి వైఫై మోడ్ అంటే నెట్వర్క్లోకి వెళ్ళి వైఫై మోడ్ ఆన్ చేసాం అనుకోండి, వైఫై మోడ్ ఆన్ అవుతుంది. సెలెక్ట్ ద రైల్వేర్ వైఫై నెట్వర్క్. అక్కడ ఏంటంటే పేర్లు వస్తాయి కదా వైఫైలోని, అందులోని రైల్ వైర్. ఈ రైల్ వైర్ అనేది ఈ వైఫైని మనం ఓపెన్ చేసి తర్వాత ఎంటర్ మొబైల్ అండ్ గెట్ 1 టైమ్ పాస్వర్డ్ ఓటీపీ త్రూ SMS. అది ఓపెన్ చేయగానే మనం మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే మనకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ పాస్వర్డ్ అన్నమాట. ఆ 1 టైం పాస్వర్డ్ని తీసుకెళ్ళి మనం అందులో ఫీడ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు వైఫై అనేది కనెక్ట్ అయిపోతుందండి. ఎంటర్ ఓటీపీ అండ్ స్టార్ట్ అసెసింగ్ హై స్పీడ్ వైఫై. అదే ఎంటర్ చేసిన తర్వాత, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి హై స్పీడ్ నెట్వర్క్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. చాలామందికి తెలియదు, ఇప్పటికైనా తెలుసుకొని ఎవరిని అడిగినా చెప్తారు. అదేవిధంగా కంపారిజన్ విత్ అదర్ కంపెనీస్, మిగతా కంపెనీలతోని ఒక 4 తీసుకున్నాం ఇక్కడ. రైల్టెల్, రౌట్, GTL, ఆన్ మొబైల్. ఈ 4గిట్లోని ఏ విధంగా ఉన్నది, అసలు వీటి తాలూకా పనితీరు ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి చూసుకుంటే కొంతవరకు మనకి ఐడియా రావచ్చండి. ఈ షీట్లో మీకు మొట్టమొదటిగా కనపడేది ఈక్విటీ షేర్ తాలూకా ప్రైస్ అండి. 554, 1816, 12.82. అదేవిధంగా ఆన్ మొబైల్ అనేది 80.77. వీటి తాలూకా హైలేవ్ ఇచ్చారు. 618, 1942, 19 రూపాయల 70 పైసలు, 128 రూపాయల 30 పైసలు. అదేవిధంగా ఇక్కడ రిజల్ట్స్ అనేవి మిలియన్స్లో ఇచ్చారండి. ఇది సేల్స్ 2567, 667, 201, 167. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 246, 126, 210, 2.91. GTL చిన్న షేర్ అయినా దాని తాలూకా రిజల్ట్స్ అవి బాగానే ఉన్నాయండి. మరి దాని మీద ఇంకా ఫోకస్ చేయలేదు. ఇది రైల్వేకి లింకప్ అవడంతో దీని మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సి వస్తుందన్నమాట. తర్వాత దీని తాలూకా EPS 7.67, రౌట్ 20.19, GTL 13.40 అండ్ ఆన్ మొబైల్ 0.27. కాబట్టి EPS కూడా చాలా బాగుందండి ఈ రైల్టెల్ది. మిగతా కంపెనీలతో పోల్చుకుంటే దీని తాలూకా ప్రాఫిట్స్ కానీ, సేల్స్ కానీ, పనితనం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కాబట్టి ఈ షేరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రేట్లోని చాలా మంచి రేట్ అండి. ఇది తగ్గితే ఇంకొక 10 రూపాయలు మ్యాక్సిమం తగ్గొచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ తగ్గదు. గన్ షాట్ పక్కాగా చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ నెక్స్ట్ వీక్లోనే ఉంది కాబట్టి 22, 23 తారీఖుల్లోనే ఈ కేంద్ర బడ్జెట్లోని రైల్వే స్టాక్స్ అన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయండి. అందులో ఇర్కాన్ ఒకటి, తర్వాత IRFC ఒకటి,
తర్వాత మరి ఇంకా ఐఆర్సిటీసీ అనేది పెరుగుతూ ఉంటుంది, కానీ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది, అది అంతగా ఫాస్ట్గా పెరిగిపోదు. తర్వాత వ్యాగన్స్, జేడబ్ల్యూఎల్ ఒకటి, టిటాగర్ ఒకటి, ఇలా చాలా షేర్లు ఉన్నాయండి. సరేనండి, ఇంకా ఈ షేర్ తాలూకా విశ్లేషణ అంతా అయిపోయింది. ఈ షేరు కనుక మీకు అంటే నేను చెప్పే విధానం అనేది నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని మంచి వీడియోల అప్డేట్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.